హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రూలీ కార్తిక్ ఛానల్కి వెల్కమ్ చేస్తూ ఈరోజు స్పెషల్ వీడియో వచ్చి లాస్ట్ సండే నేను అనంతపూర్ వెళ్ళానండి. అనంతపూర్లో మన ఆంజనేయ స్వామి గుడి, విశేషమైన ఆంజనేయ స్వామి గుడిలో ఒక ఫంక్షన్ ఉండింది. అంత దూరం వెళ్ళాను కదా, ఈ ఆంజనేయ స్వామిని మీకు పరిచయం చేద్దామని. చాలా బాగుందండి ఈ గుడి. మనకు తెలిసిన వాళ్ళది ఒక ఎంగేజ్మెంట్ ఉండింది, కానీ నేను వెళ్ళి చాలా అదృష్ట భాగ్యం అనిపించిందండి. ఇంత మంచి టెంపుల్లో వాళ్ళు కూడా ఫంక్షన్ చేసి చాలా సంతోషమైంది. ఈ టెంపుల్ విజిట్ చేసినట్టు అయింది, తర్వాత ఫంక్షన్ అటెండ్ అయినట్టు, రెండు పనులు అయ్యింది. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చామంటే ఇక్కడ నవగ్రహాలు, ఇక్కడ సాయిబాబా వారి హోమగుండము. మనం అలాగే లోపల ఇట్లా వచ్చామంటే ఇటు సైడ్ చూడండి, ఇది బాబా టెంపుల్. చిన్నగా ఎంట్రన్స్లో వెళ్తుండగానే బాబా టెంపుల్, బాబా దర్శనం చాలా బాగా అయిందండి. ఆ రోజు సండే, వేరే క్రౌడ్ ఏం లేరు. ఫంక్షన్లో కూడా చాలామంది అడిగారు, ఏం కార్తీక్ మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావంట, ఏమి లైక్స్ సబ్స్క్రైబర్స్ ఎలా ఉంది ఏమని. లేదండి, ఇప్పుడే స్టార్ట్ చేసాం, కొంచెం కొంచెంగా డెవలప్ ఉంది. చూడండి, బాబా దర్శనం చేసుకోండి. ఇక్కడ దత్తాత్రేయ స్వామి గుడి ప్రాంగణం మొత్తం నేను వీడియో తీశాను. ఇది చిన్నగా ఉన్నా కూడా చాలా బాగా రెడీ చేశారండి ఈ గుడి ట్రస్ట్ వాళ్ళు ఎవరో, కానీ నిజంగా అండి. లోపల మెయిన్ విశేషమైన ఆంజనేయ స్వామి 16 అడుగులు ఎంతో ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం అండి. మళ్ళీ అదే మన యూట్యూబ్ గురించి అడుగుతున్నారు కదా, ఏం కార్తీక్ ఏం చేస్తున్నావు, ఎలా ఈ వీడియోస్ అది ఇది తెలిసిన బంధువులందరూ అడిగారండి. మేము లైక్ చేసాం, సబ్స్క్రైబ్ చేసామన్నారు, చాలా సంతోషమైంది అన్నాను. ఇంకా వైరల్ అవుతా ఉండలే వీడియోని. ఛత్రపతి శివాజీ గారి విగ్రహం అండి ఇది. ఇది మెయిన్ గుడి. ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైన వెళ్ళాలి. గజస్తంభం చూడండి. యాక్చువల్లీ ఇంకా మంచి కెమెరా క్లియారిటీగా ఉండే ఏదన్నా వీడియో తీసింటే నాకు ఇంకా ఖుషి అవుతూ ఉండే. బట్ నా మొబైల్తో తీసేదానివల్ల ఇది వీడియో ఎప్పుడు చిన్నగానే వస్తుంది. చూడండి, గజస్తంభం, ఎంత పెద్ద గజస్తంభం. యాక్చువల్లీ పైన ఇంత పెద్ద గుడి ఉంది, కింద ఫంక్షన్ హాల్ నేను ఎక్కడో సింపుల్గా చిన్నగా ఉంటుంది, కింద ఫంక్షన్ హాల్ ఎంతో పెద్దగా ఉందండి. చూడండి, ఆ కాంపౌండ్ వాల్ అక్కడ నుండి ఇంత పెద్ద గుడి. చూడండి, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి దర్శనానికంటూ వచ్చేసామండి. ఎంత హైట్ అయిన ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం అండి. చూడండి, నిండుగా క్లియర్గా ఉందండి ఆంజనేయ స్వామి మాత్రం. చూడాల్సిన టెంపుల్ అండి. అట్లీస్ట్ ఎప్పుడైనా ఎవరే కానీ అనంతపూర్ వెళ్తే ఈ టెంపుల్ది లొకేషన్ అన్ని నేను నా ఛానల్లో పెడతాను. ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం. గుడి ప్రదక్షిణం వేసినప్పుడు మెయిన్గా నేను అబ్జర్వ్ చేసింది మీకు చెప్తూ ఉంటుంది. హంపీలో యంత్రోద్ధార ఆంజనేయ స్వామి టెంపుల్, ఆయనకు కూడా ఇక్కడ బ్యాక్ సైడ్లో యంత్రోద్ధార ఆంజనేయుని కూడా ప్రతిష్టాపన చేశారండి. చూడండి, హంపి వెళ్ళినప్పుడు కూడా మిస్ కాకుండా యంత్రోద్ధార వినాయకుని చూడండి. ఈయన మన పంచముఖి ఆంజనేయ స్వామి. ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే, ప్రశాంతంగా గుడికి వచ్చిన వారు ఒక 10 నిమిషాలు కూర్చొని రామకోటి రాయడం కానీ, అక్కడ చూడండి నేను చూపిస్తాను. చాలా ఎంత చిన్న చిన్న పిల్లలంతా వచ్చి ఎంత చక్కగా వారి పుస్తకాల్లో నీట్గా ఈ ఆంజనేయ స్వామి రామకోటి, ఆంజనేయ స్వామి కోటి రాస్తున్నారు. గుడికి సంబంధించినవన్నీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎన్నో విషయాలు ఉన్నాయండి గుడిలో. వెళ్ళాలి కంపల్సరీ. ఒక తూరు వెళ్ళామంటే గ్యారంటీ మీరు కూడా ఖుషి అవుతారు. ఇది మళ్ళీ రిటర్న్ నేను బయట వచ్చేసాను. బయట వచ్చి చిన్నగా ఫంక్షన్ హాల్లో పూర్తిగా తీయలేదు, ఎందుకంటే మనం వచ్చిన పని ఫంక్షను. కానీ మెయిన్ నాకు కావాల్సింది టెంపుల్ విజిటింగ్ వీడియో మీకు అందరికీ వరకు తేవాలనేసి. ఎండండి, మంచి ఎండ ఉందండి. ఇప్పుడే ఎండ ఉంది, ఇంకా సమ్మర్లో ఏమో నాకు తెలియదండి. ఇప్పుడు మనం కింద ఎంట్రన్స్లో టెంపుల్ కింద ఇది ఎంట్రన్స్. ఫంక్షన్ హాల్కి వచ్చేసామండి. ఒక ఎంగేజ్మెంట్కి వచ్చామండి. చాలా బాగా చేశారండి ఎంగేజ్మెంట్ మాత్రం. భోజనాలు కానీ ఏదన్నా కానీ నేను చాలా ఖుషి అయ్యానండి. ఈ ఒక ఫంక్షన్కి వెళ్ళి ఒకడే వెళ్ళాను, బెంగళూరు టు ఒకడే వెళ్ళాను. కానీ మీకు ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ కొత్త వీడియోస్తో మీ ట్రూలీ కార్తిక్